బాబు మొదటి బటన్ నొక్కుడు ఖరీదు 10,000 కోట్లు. బటన్ నొక్కుడు అన్నది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అనివార్యం అయింది. 5 ఏళ్ల క్రితం వైసీపీ వచ్చిన తర్వాత వివిధ పథకాల పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంతో వైసీపీ సంక్షేమం కంటే రెట్టింపు అని టీడీపీ ఎన్నికల్లో హామీలు గుప్పించి పవర్ ని అందుకుంది. ఇక జూలై నెలలో పాత బకాయాలు కలుపుకొని మరి ఏకంగా 7,000 రూపాయలు సామాజిక పెన్షన్లు వృద్ధులకు ఇవ్వాలి. అలాగే 4,000 నుంచి 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలి. ఇలా 16 కేటగిరీలకు సామాజిక పెన్షన్లు భారీ పెంపుతో ఏకంగా 66 లక్షల మందికి పెన్షనర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 4,500 కోట్ల రూపాయలు అన్నమాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లించవలసిన మొత్తం 6,000 కోట్ల రూపాయలు. జూలై నెల ఎంతో దూరంలో లేదు. మరో 13 రోజుల్లో జూలై 1వ తేదీ వచ్చేస్తుంది. ఈ రెండు ఖర్చులు ఇప్పుడు ప్రభుత్వానికి తప్పనిసరి. అంటే ఏకంగా 10,500 కోట్ల రూపాయలు తక్షణం ఖర్చు చేయాల్సిన అవసరం టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఉందని అంటున్నారు. వీటితో పాటు సూపర్ 6 అనే భారీ హామీల మూట ఉండనే ఉంది. అందులో రైతులకు ఏటేటా భరోసా కింద 20,000 రూపాయలను ఇవ్వాలి. విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇక 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు వారి ఖాతాలో ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం ఎటు ఉండనే ఉంది. వంటింటి గ్యాస్ మహిళలకు సెంటిమెంట్. అలా గ్యాస్ బండ ఒకటి అయినా ఇవ్వాలి. అది మార్కెట్లో 900 ఉన్నాయి. దానిని ఫ్రీగా అంటే ఆ మొత్తాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే భరించి ఇవ్వాలి. ఇలా కోట్లలోనే గ్యాస్ బండ స్కీమ్ అమలు చేయాల్సి ఉంది. దీని ఖర్చు కూడా అంచనా కడితే 4,000 కోట్ల రూపాయలు దాకా ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం సంపద అయితే సృష్టించబడదనే అంటున్నారు. అదే టైంలో ఆదాయ మార్గాలు కూడా ఏపీకి పెద్దగా లేవు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి పథకాల పేరిట పనిచేసింది. వాటి అప్పులు అలా కొండలా ఉన్నాయి. వడ్డీలు కూడా కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు కొత్త అప్పులు పుట్టేది కూడా లేదనే అంటున్నారు. ప్రభుత్వం గాడిన పడి ఆదాయాలు పెరగడానికి ఖచ్చితంగా 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. ఈ ఉచిత హామీల గుదిబండను తగిలించుకున్నందుకు 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి తీరని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు 1వ తేదీలోనే ఇస్తామని కూటమి హామీనిచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది. ఏపీలో ఈ ఆర్థిక సంక్షోభం చాలా లోతులకు చూసేసిన నేపథ్యంలో కూటమి వైపు ఆశగా చూసేవారు అంతా ఉన్నారు. మరి ఇది చంద్రబాబు దీక్ష దక్షతలకు అసలైన పరీక్ష సమయమని అంటున్నారు.